మహాత్మా, ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు? ఎవ్వని దేశమందునికి ఎవ్వనిచే కుశలంబు కల్గు మీకు, ఎవ్వని రాజ్యమందు ప్రజలెల్ల సుఖింతురు, వాడు మత్ప్రియుండు. ఈ వనరాశి దుర్గమునకెట్లరుదెంచితివయ్యా, ఈ వనరాశి దుర్గమునకెట్లరుదెంచితివయ్యా, నీవు లేనవ్వులు కావు, నీ తలపు నంగల మేలొనరింతు ధీమణి. మీదే దేశం, మీ రాజు క్షేమంగా ఉన్నాడా? ఏ రాజ్యంలో ప్రజలందరూ కూడా సుఖిస్తున్నారో ఆ రాజే నాకు ఇష్టడు. నువ్వు సాగర మధ్యంలో ఉన్నటువంటి దుర్గమమైనటువంటి ఈ ద్వారకా పట్టణానికి ఎలా వచ్చావయ్యా? వేళాకోళపు మాటలు కాదు, నీ మనోవాంఛ చెప్పు, నేను తప్పకుండా తీరుస్తాను అన్నాడు శ్రీకృష్ణుడు. మహాత్మా, యదువంశభూషణ శ్రీకృష్ణ పరమాత్మ, విదర్భదేశమని ఒక దేశం ఉన్నది. ఆ దేశమునకు రాజు భీష్మకుడు. ఆయన కుమార్తె రుక్మిణి. ఆమె నీకు ఒక సందేశాన్ని పంపించింది, ఆ సందేశాన్ని చెబుతాను వినవలసినది అని ప్రారంభించాడు. అక్కడ రుక్మిణీదేవి అగ్నిజ్యోతనుడితోటి కొన్ని సందేశాన్ని పంపించింది, కొన్ని రహస్య వచనములు చెప్పి పంపించింది అని అన్నారు. కానీ ఏం చెప్పిందో మనకి చెప్పలేదు. ఇక్కడ చెప్పారు, సంస్కృతంలో 7 శ్లోకాల్లో చెప్పారు. దాన్ని విపులంగా సరదాగా చక్కగా వ్రాశారు పోతన్న గారు. శ్రీకృష్ణుడికి ఎదురుగుండా రుక్మిణీదేవి నిలబడి చెబుతున్నట్లుగానే మాట్లాడుతున్నట్లుగానే ఉన్నది సన్నివేశం. చూస్తూ ఉంటే ఇది ఒక చిత్రణ, ఈ రచన కూడా ఒక చిత్రణ, మనకి చూస్తూ ఉన్నట్లుగా దృశ్యరూపంగా కనిపిస్తూ ఉంటుంది. మహాత్మా కృష్ణదేవా, ఏ నీ గుణంబులు కర్ణేంద్రియములు సోక, దేహతాపంబులు తీరిపోవు, ఏ నీ శుభాకారమీక్షింప కన్నులకు అఖిలార్ధలాభంబు కలుగుచుండు, ఏ నీ చరణ సేవలే ప్రొద్దు చేసిన భువనోన్నతత్వంబు పొందకలుగు, ఏ నీల సత్నామము ఏ ప్రొద్దు భక్తితో తడవిన బంధ సంతతులు వాయు, అట్టి నీయందు నా చిత్తము అనవరతము నచ్చియున్నది, నీయాన ఆనలేదు కరుణ చూడుము కంసారి ఖలవిదారి, శ్రీయుతాకార మానిని చిత్తచోరా. స్త్రీల యొక్క మనస్సులను హరించేటటువంటి పరమాత్మ అంటే అమ్మవారికి కూడా అప్పటికే తెలుసు అన్నమాట. ప్రశస్తములైనటువంటి నీ గుణాలు చెవిలో పడితే చాలు శరీర తాపాలన్నీ పోతాయి. చెవి గురించి చెప్పారు. ఈ పంచ జ్ఞానేంద్రియములు త్వక్చక్షు శ్రోత్ర జిహ్వ గ్రాణేంద్రియములని ముక్కు, చెవి, కన్ను, నాలుక, చర్మము. ఈ 5 చెవి గురించి చెప్పారు. మంగళకరమైనటువంటి నీ స్వరూపాన్ని చూస్తే చాలు నేత్రాలకు నిఖిల ప్రయోజనాలు చేకూరుతాయి. కంటిని గురించి చెప్పారు. నిరంతరము నీ పాదసేవ చేస్తే చాలు లోకంలో మహోన్నతి పొందవచ్చు. సంతతము నీ దివ్యనామాన్ని స్మరిస్తే చాలు బంధాలన్నీ కూడా పటాపంచలైపోతాయి. నీ మహిమ ఎక్కడా, నేనెక్కడా అని సిగ్గు చెందకుండా నా మనస్సు నీ యందు లగ్నమై ఉన్నది స్వామి. ఇది నిజము, నన్ను కరుణతో కటాక్షించవలసింది. నిన్ను ఎవరు కోరరు? ధన్యున్ లోకమనోభిరామున్ కుల విద్యారూపతారుణ్య సౌజన్య శ్రీ బలదాన శౌర్య కరుణా సంశోభితున్ నిన్ను ఏ కన్యల్ కోరరు కోరదేమును రమాకంతాలలామంబు
రాజన్యానే కపసింహ నా వలననే జన్మించనే మోహముల్. లోకుల మనస్సులను రంజింపజేసేటటువంటి వాడవు. కుల విద్యారూపతారుణ్య సౌజన్య శ్రీబలదాన శౌర్య కరుణ సంశోభితుం. చక్కటి వంశం, విద్య, చక్కదనం, యవ్వనం, మంచితనం, సంపద, బలం, దానం, పరాక్రమం, కారుణ్యం అనేటటువంటి గుణాలతో అలరారుతూ ఉన్నావు నువ్వు. ఇటువంటి నిన్ను ఏ కన్యలు కోరరయ్యా? మహాలక్ష్మి ఆనాడు నిన్ను కోరలేదా? నిన్ను పొందలేదా ఆవిడ? నా వల్లనే మోహములు జన్మించాయా మహాత్మా? శ్రీయుతమూర్తి ఓ పురుష సింహమా, సింహము పాలి సొమ్ము గోమాయువు కోరు చందమున మత్తుడు చైద్యుడు నీ పదంబుజధ్యాయని అయిన నన్ను తాకొని పోయదనంచునున్నవాడు ఆ అధమాధముండెరుగడు అద్భుతమైన భవత్ప్రతాపముల్. నీ యొక్క ప్రతాపాన్ని తెలియనటువంటి ఆ దుష్టుడు, దుర్మార్గుడు, మందుడు అయినటువంటి ఆ చేదీ వంశపు రాజైనటువంటి శిశుపాలుడు నన్ను తీసుకుని వెళ్ళి వివాహం చేసుకోవాలని సింహమునికి చెందవలసినటువంటి ఆహారమును నక్క కోరుకునేటటువంటి విధంగా కోరుకుంటున్నాడు స్వామి. అతడికి తెలియదు నీ యొక్క పరాక్రమం. వ్రతముల్ దేవగురు ద్విజన్మ బుధ సేవల్ దాన ధర్మాదులున్ గత జన్మంబుల ఈశ్వరున్ హరిన్ జగత్ కళ్యాణు కాంక్షించినే చేసి తినేనిన్. పూర్వజన్మలో నేను జగన్నాయకుడు, లోకాలకు శుభాలు కలిగించేటటువంటి వాడు అయినటువంటి ఆ గోవిందుణ్ణి పతిగా కోరి నేను నోములు కనుక నోచి ఉన్నట్లయితే, గురువులకు, బ్రాహ్మణులకి, విద్వాంసులకి సేవలు చేసి ఉన్నట్లయితే, దాన ధర్మాది పుణ్య కార్యములన్నీ నేను చేసి ఉన్నట్లయితే, జగత్ కళ్యాణున్ కాంక్షించి చేసి తినేనిన్ వసుదేవనందనుడు నా చిత్తేశుడవుగాక. వసుదేవనందనుడైనటువంటి కృష్ణుడు నా భర్తవుగాక. నిర్జితులైపోదురుగాక సంగరములో చేదీశ ముఖ్యాధముల్. చేదీశుడు అయినటువంటి శిశుపాలుడు మొదలైనటువంటి రాజులంతా కూడా యుద్ధంలో నశిస్తారు అంటున్నది అమ్మవారు. అంకిలి చెప్పలేదు మహాత్మా, ముందుగా చెప్పక్కర్లేదు. చతురంగ బలంబులతోడ ఎల్లి ఓ పంకజనాభా, నీవు శిశుపాల జరాసుతులంజయించి నా వంకకు వచ్చి రాక్షస వివాహమునన్ భవదీయ శౌర్యమే యుంకువ చేసి కృష్ణ పురుషోత్తమా చేకొని పొమ్ము వచ్చదన్. కృష్ణ మహాత్మా, ముందుగా చెప్పక్కర్లేదు. రేపు నువ్వు చతురంగ బలములతోటి వచ్చి శిశుపాలుడు, జరాసంధుడు మొదలైనటువంటి దుర్మార్గులందరినీ కూడా యుద్ధరంగంలో జయించి నీ యొక్క పరాక్రమమే కట్నముగా, నీ యొక్క శౌర్యమే ఉంకువసేసి కృష్ణ నన్ను తీసుకొని వెళ్ళు, నేను వస్తాను. ఒకవేళ నువ్వేమైనా అంటావేమో, నేను నిన్ను తీసుకుని వెళ్ళాలంటే నీ సౌధంలోకి, అంతఃపురంలోకి రావాలి, అక్కడ ఉన్నటువంటి కాపలా ఉన్నటువంటి వాళ్ళని, ఆయుధములు ధరించి ఉన్నటువంటి వాళ్ళని, వాళ్ళందరినీ చంపిగా రాలేను నేను అని భావిస్తావేమో కృష్ణ. తేలికైనటువంటి ఒక ఉపాయం చెబుతాను విను. మా వంశాచారం ప్రకారం వివాహం రోజున ఉదయాన్నే పెళ్లి కుమార్తెను తీసుకుని పట్టణమునకు బయట ఉన్నటువంటి అమ్మవారి ఆలయానికి పూజ నిమిత్తం అమ్మవారి పూజ చేయడానికి తీసుకుని వెళతారు. ఇంతవరకు అమ్మాయిని పెద్దగా ఎవరూ చూడరు, అంతఃపురంలోనే ఉంటుంది. ఇప్పుడే పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు, ప్రముఖులు, ఈ వివాహానికి వచ్చినటువంటి రాజులు అంతా వచ్చి చూసేటటువంటి అవకాశం ఉన్నది. ఆ సమయంలో నువ్వు నన్ను తీసుకువెళ్ళి నేను వస్తాను అన్నది. ప్రేమించి పెళ్లి చేసుకున్నది ఈవిడ. గాంధర్వ వివాహం. వీళ్ళిద్దరూ
ఒకరంటే ఒకరు ఇష్టపడి చేసుకున్నటువంటి వివాహం. ఘనులు ఆత్మీయతమో నివృత్తి కొరకై గౌరీ సుమర్యాదన్ యవ్వని పాదంబుజతోయమందు మునుగన్ వంచింతురో. మహాత్ములైనటువంటి వాళ్ళు అజ్ఞాన రాహిత్యం కోసం పరమేశ్వరుడిలాగా ఆయన చేసినట్లుగా ఏ పరమపురుషుని పాదపద్మాలలో ప్రభవించినటువంటి గంగాజలంలో స్నానం చేయడాన్ని కోరుకుంటూ ఉంటారో అటువంటి తీర్థపాదుడమైనటువంటి నీ అనుగ్రహానికి నేను అర్హురాలను కాకపోయినట్లయితే తన యొక్క నిర్ణయం చెబుతోంది. అట్టిని అనుకంపన్ విలసింపనేని వ్రతచర్యన్నూరు జన్మంబులన్ నిను చింతించుచు ప్రాణముల్ విడిచదన్ నిక్కంబు ప్రాణేశ్వరా. ప్రాణేశ్వరా అంటే భర్తగా భావిస్తున్నదన్నమాట ఇప్పటికే కృష్ణుని రుక్మిణీదేవి. నిన్ను కనుక వివాహం చేసుకోలేకపోయినట్లయితే, నిన్ను కనుక పొందలేకపోయినట్లయితే 100 జన్మములకైనా సరే నేను ఈ విధంగానే నిన్ను స్మరిస్తూ ప్రాణములు విడుస్తానుగా నా శిశుపాలుణ్ణి మాత్రం వివాహం చేసుకోను. ప్రాణేశ నీ మంజు భాషలు వినలేని కర్ణరంధ్రంబుల కలిమియేలా పురుషరత్నమా నీవు భోగింపగాలేని తనులత వలని సౌందర్యమేలా భువనమోహన నిన్ను పొడగానగాలేని చక్షురింద్రియముల సత్వమేలా దైత నీ అధరామృతం బానగాలేని జిహ్వకుఫల రససిద్ధియేలా నిరజాత నయన నీవనమాలికా గంధమబ్బలే నిఘ్రాణమేలా ధన్యచరిత నీకు దాస్యంబుసేయని జన్మమేలా ఎన్ని జన్మములకు. ప్రాణేశ్వర నీ మధురవాక్కులు విననవుతున్నటువంటి చెవుల వల్ల ప్రయోజనం ఏముంది? జీరో, శూన్యం. పురుషోత్తమ నీవు అనుభవించని సుందర సుకుమార శరీర లావణ్యం ఎందుకు? ఓ జగన్మోహనమూర్తి నిన్ను సందర్శింపనోచుకోనటువంటి కనుల యొక్క కలిమి దండుగయ్యా. జీవితేశ్వర నీ అధర సుధారసం ఆస్వాదించనటువంటి నాలుకకు ఫలరస ప్రాప్తి ఎందుకు? కమలాక్ష నీవు ధరించేటటువంటి వనమాలిక యొక్క అందులో ఉన్న పుష్పముల యొక్క ఆ సువాసనని ఆఘ్రాణించబడినటువంటి ఈ నాసిక ఎందుకు? ధన్యచరిత్ర నీ పాద చర్యకు ఉపకరించినటువంటి ఈ జన్మ ఎన్ని జన్మలెత్తినా కూడా ఏమి లాభం అని చెప్పి పంపించింది సందేశం. అది వినిపించాడు అగ్నిద్యోతనుడు మహాత్మా. ఆ అమ్మాయి చాలా సౌందర్యవతి. ఆయలనాగ నీకు తగు అయ్యదకుంతగు దీవు. ఆ సుందరాంగి నీకు భార్య కావడానికి తగినటువంటిది, ఆవిడకు కూడా నీకు తగినటువంటి వాడివి. మా ఉపాధ్యాయుల మీద ఒట్టు పెట్టి చెబుతున్నాను, మీ ఇద్దరికీ వివాహం తప్పకుండా జరుగుతుంది. ఆలస్యం ఎందుకు? నీవు నీ వారితో కూడి ఆ వనజముఖిని తీసుకుని రావడానికి వెంటనే బయలుదేరవలసినది. వైరివర్గాన్ని నుగ్గునుగ్గు గావించు, లోకానికి మేలు చేకూర్చు మహాత్మా అన్నాడు. అలాగే తప్పకుండా వస్తాను. నేను విన్నాను ఆ అమ్మాయి గురించి. ఆ అమ్మాయి అంటే నాకు ఇష్టమే. కన్నియ మీద నా తలపు గాఢము కూరుకురాదురేయి. శ్రీకృష్ణుడికి రాత్రి నిద్ర రాదు, ఒకరోజు కాదు రోజును. కూరుకురాదురేయి నాకెన్నడు, కూరుకురాదురేయి నాకెన్నడు, నా వివాహము సహింపక రుక్మి తలంచు కీడు, నే మున్నె ఎరుంగుదున్. రుక్మి నాకు ఇచ్చి వివాహం చేయడానికి ఇష్టపడడం నాకు తెలుసు. పరుల మూకలడంచి కుమారి తెత్తు విద్వన్నుత మానుద్రచ్చినవవ నిశిఖన్ వడి తెచ్చు కైవడిన్. కొయ్యని అరణిలో పెట్టి రాపిడి చేసినట్లయితే కొత్తగా అగ్ని పుట్టేటట్టుగా ఆ అమ్మాయిని తీసుకుని వచ్చి నేను వివాహం చేసుకుంటాను. అవును, వివాహం ఎప్పుడు ముహూర్తం అని తెలుసుకున్నాడు. అతని యొక్క సారథి ఉన్నాడు దారుకుడు. దారుకుణ్ణి రథం సిద్ధం చేయమంటే శైబ్యము, సుగ్రీవము,
మేఘపుష్పము, వలాహకము అనేటటువంటి 4 అశ్వములను, ఆయన యొక్క అశ్వముల పేర్లవి. రథములు సిద్ధం చేశాడు సారథి. బయలుదేరాడు. అగ్నిజ్యోతను నెక్కించుకున్నాడు రథం మీద. అన్ని దేశాలు దాటి, ఆవర్తక దేశాలన్నీ దాటి ఒక రాత్రి ప్రయాణం చేశాడు. విదర్భకి చేరాడు. ఇప్పటికే పెళ్లివారంతా వస్తున్నారు. శిశుపాలుడు కూడా వచ్చాడు. వచ్చిన వాళ్ళందరికీ కూడా భీష్మక మహారాజు గారు అందరికీ ఆహ్వానం పలుకుతున్నాడు. వసతి ఏర్పాటు చేస్తున్నాడు. కోరిన వారికి కోరినవి, కోరకున్నవి కూడా బహుమతులు ఇస్తున్నాడు. శ్రీకృష్ణుడు వచ్చాడని తెలిసి ఆయనకు కూడా గౌరవించి విడిది ఏర్పాటు చేశాడు. ఈ బలరాముడు చెప్పాడు, మా తమ్ముడు కృష్ణుడు వివాహానికి వెళ్ళాట, నాకు వార్త వచ్చింది. ఒక్కడే వెళ్ళాడు. అక్కడ జరాసంధుడు, రుక్మి మొదలైనటువంటి వారంతా కూడా ఉంటారు, శత్రుపక్షం. నా తమ్ముడికి సహాయంగా వెళ్ళాలని సమస్త సైన్యాన్ని తీసుకుని ఆయన వచ్చాడు. ఆయనకి గౌరవంగా ఆహ్వానించాడు భీష్మకుడు. విడిది ఏర్పాటు చేశాడు. ఇక వివాహానికి ప్రయత్నం చేస్తున్నారు. శాస్త్రంలో చెప్పినట్టుగా భీష్మకుడు పితృదేవతలను పూజించాడు. బ్రాహ్మణులకు భోజనాలు పెట్టించాడు. మంగళాశీర్వాదాలు పలికించాడు, పఠింపజేశాడు. రుక్మిణికి తలంటు స్నానం చేశారు. కొత్త బట్టలు కట్టారు. అలంకారాలు చేశారు. రత్నాభూషణాలతో అలంకరించారు. బ్రాహ్మణులు ఋగ్యజు సామ వేద మంత్రాలన్నీ చదివారు. అందరికీ కూడా దానాలు ఇచ్చాడు. నువ్వులు దానం చేశాడు. నువ్వులు దానం చేయాలట. గోవులు, వెండి బంగారం, వస్త్రములు మొదలైనటువంటివన్నీ కూడా దానం చేశాడు. ఇక్కడ రుక్మిణీదేవి పాపం దుఃఖపడుతూ ఉన్నది. బ్రాహ్మణుడు వెళ్ళాడు, ఇంకా రాలేదు. కృష్ణుడు వస్తాడో రాడో ఎవరితోటి మాట్లాడకుండా ఒక్కతే కూర్చుని ఉన్నది. తనలో తాను అనుకుంటోంది, లగ్నం వెళ్ళి రేపే వివాహం, వివాహమున్ గదిసే ఏలారాడు గోవిందుడు ఉద్విగ్నం బయ్యడి మానసంబు. నా మనస్సు ఉద్విగ్నం అవుతోంది. కొంచెం ఏదో తెలియనటువంటి ఆందోళన. వినెనో వృత్తంతమున్ బ్రాహ్మణుండు అగ్నిద్యోతనుడేటికింతడసే. ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు ఈ బ్రాహ్మణుడు? నాయత్నంబు సిద్ధించునో భగ్నం వైచనునో. నా ప్రయత్నం సిద్ధిస్తుందా లేకపోతే భగ్నం అయిపోతుందా? విరించి కృతమెభంగిన్ ప్రవర్తించునో. బ్రహ్మదేవుని యొక్క సంకల్పం ఏ విధంగా ఉన్నదో కదా అనుకుంటున్న రుక్మిణి. ఘనుడా భూసురుడేగెనో. బ్రాహ్మణుడు వెళ్ళాడా వెళ్ళలేదా అనుకుందుకు కూడా మనసు అంగీకరించడం లేదా ఆవిడికి పాపం. బ్రాహ్మణుడు వెళ్ళాడా? నడుమ మార్గాశ్రాంతుడై చిక్కెనో. మధ్యలో ఏమైనా నీరసం వచ్చి కూర్చున్నాడా మార్గాయాసమ్మతోటి? విని కృష్ణుండిది తప్పుగా తలచెనో విచ్చేసెనో. వచ్చాడా రాలేదా అనుకోలేదు, ఇప్పుడు అనుకుంటున్నది. ఈశ్వరుండనుకూలింపతలంచునో తలపడో ఆర్యా మహాదేవియున్నను రక్షింపయరుంగునో ఎరుగదో. నా భాగ్యమెట్లున్నదో, నా అదృష్టం ఏ విధంగా ఉందో కదా అని బాధపడుతోంది. పోడను బ్రాహ్మణుండు. బ్రాహ్మణుడు వెళ్ళి ఉండడు బహుశా. పోడను బ్రాహ్మణుండు ఎదుపుంగవు వీటికి వాసుదేవుడు రాడను. ఆయన రాడు, వార్త అందలేదు ఆయనకి. ఇంక పోయి హరిరమ్మని చీరెడి ఇష్టబంధుడు లేడను. ఇంకొకరెవరు నాకు బాగా కావలసినటువంటి వాళ్ళు వెళ్ళి శ్రీకృష్ణుడికి వర్తమానం అందించేటటువంటి వాళ్ళు ఎవరున్నారు? ఎవరూ లేరు. రుక్మికింతగబులేదిట చైత్యునకిత్తునంచు ఉన్నాడను. నన్ను శిశుపాలుడికిచ్చి వివాహం చేయడానికి సంసిద్ధంగా ఉన్నాడు మా అన్నయ్య రుక్మి. అతనికి ఏ విధమైనటువంటి ఎదురు లేదు. గౌరికి ఈశ్వరికి
నా వలనన్ కృపలేదు నేడను. అమ్మవారి అనుగ్రహం నా ఎందు లేడనుకుంటోంది పాపం. తల్లికి చెప్పడం లేదు ఏ విషయం తన యొక్క ఆందోళనని. దిక్కులలో చిరునవ్వు వెన్నెలు చిందించడం లేదు. ఆ ముఖపు చుట్టూ తుమ్మెదలు వాలుతూ ఉంటే, తిరుగుతూ ఉంటే వాటిని తోలుకునే ప్రయత్నం చేయడం లేదు. ఆమె వక్షస్థలం మీద ముత్యాల దండలు ఒకదానితో ఒకటి కలిసి చిక్కుపడిపోయి ఉన్నాయట. ఆ చిక్కును కూడా తీసుకోలేదంటారు పోతన్న గారు. చక్కటి వర్ణన. ఆ శ్రీకృష్ణుడు వచ్చేటటువంటి దారి వైపే, ఆ గవాక్షం దగ్గర కూర్చుని ఆ దారి వైపే చూస్తూ ఉన్నది. ఆ చూపుని పక్కకి తిప్పుకోవడం లేదు. కనుల నుంచి కారేటటువంటి కన్నీటి బొట్లను తుడుచుకోవడం లేదు. చక్కగా కొప్పును సవరించుకోదు. స్నేహితురాలతోటి ముచ్చటించదు. బాగా చనువు ఉన్నటువంటి ఒక స్నేహితురాలు ఉంటుంది. ఆ అమ్మాయితో కూడా మాట్లాడడం లేదు. అన్నం భోజనం లేదు. మంచినీళ్ళైనా ముట్టట్లేదు. చెలిమితో చెంతకు చేరినటువంటి చిలకకు పద్యం చెప్పటం లేదు. వీణాతంత్రులను మీటుతూ వినోదించదు. చెలికెత్తెలతో చేరదు. ఈ విధంగా దుఃఖపడుతూ ఉన్నది. ఇంతలో వచ్చాడు బ్రాహ్మణుడు. అగ్నిజ్యోతనుడమ్మా, రుక్మిణి నీ కోరిక సఫలమైందమ్మా. వెళ్ళాను, శ్రీకృష్ణ పరమాత్మను కలిశాను, నీ సందేశం వినిపించాను. మెచ్చ భవద్గుణోన్నతికి, నీ యొక్క గుణసంపదకు మెచ్చుకున్నాడమ్మా, ఉత్తమ గుణాలకి. అనేయ ధనావళులిచ్చ నాకు, ఏం చెప్పమంటావు, నాకు అనేకములైనటువంటి బహుమతులు ఇచ్చాడు. వచ్చే సుదర్శనాయుధుడు వాడే, ఆయన వచ్చాడు. సురాసురులెల్ల అడ్డమై వచ్చిననైనా రాక్షస వివాహమునన్ కొనిపోవు నిన్ను రాక్షస వివాహంతో తీసుకెడతాడు. ఇలా అమ్మాయిని బలవంతంగా రథం మీద ఎక్కించుకుని తీసుకుపోతే రాక్షస వివాహం అన్నారు. ఇది బ్రాహ్మణులకు పనికిరాదు కానీ క్షత్రియులకి ఇది ఉచితమేనన్నారు. అమ్మా, నీ సచ్చరితంబు భాగ్యమును సర్వము నేడు ఫలించ కన్యకా, నీ అదృష్టం అమ్మా, నీ భాగ్యం ఫలించింది అనేసరికి మహదానందపడిపోయింది. నమస్కారం చేసింది ఆయనతోటి. వస్తుంటేనే ఎదురెళ్ళింది 4 అడుగులు గబగబా వేసి. మహాత్మా, జలజాతేక్షను తోడి తెచ్చితివి నా సందేశమున్ చెప్పి, జలజాతేక్షను తోడి తెచ్చితివి నా సందేశమున్ చెప్పి, నన్నిలువం బెట్టితివి, నా ప్రాణాలు కాపాడేవు, నా ప్రాణాలు కాపాడేవు నువ్వు. నీ కృపన్ బ్రతికితిన్, నీయంత పుణ్యాత్మకుల్ కలరే, దీనికి ప్రత్యుపకృతి కావింప నేరం. నీకే విధంగా నీ రుణం తీర్చుకోగలను, ఒకటే చేయగలను. అంజలి ఘటించదన్, అంజలి గావించద, 2 చేతులతోటి నమస్కారం మాత్రం చేయగలను మహాత్మా. భూసురన్వయమణి సద్బంధు చింతామణి, భూసురన్వయమణి సద్బంధు చింతామణి. శ్రీకృష్ణుడు వచ్చాడు, గౌరవించారు, అతనికి విడిది ఏర్పాటు చేశారు. ఆ పట్టణంలో వాళ్ళంతా కూడా ద్వారకా ప్రభు అయినటువంటి ద్వారకా నగరవాసి అయినటువంటి శ్రీకృష్ణుడు వచ్చాడని తెలిసి అందరూ వచ్చి చూస్తున్నారు, చాలా ఆనందపడుతున్నారు. మా అమ్మాయికి ఈయనే తగిన భర్త, ఈయన తగిన భార్య ఆ అమ్మాయే, రుక్మిణియే. తగునీ చక్రి విదర్భరాజసుతకం తద్యంబు వైదర్భియుం, తగునీ చక్రికి ఇంత మంచిదగునే దాంపత్యము, ఈ ఇద్దరింతగులం కట్టిన బ్రహ్మ నేర్పరి కదా. దర్పాహతారాతి అయి మగడౌగావుత చక్రీరమణికిన్, తన పరాక్రమాన్ని ప్రదర్శించి ఈ పరాక్రమవంతుడైనటువంటి ఈ కృష్ణుడు మా అమ్మాయి అయినటువంటి రుక్మిణీదేవికి భర్త అవుతాడు. మా పుణ్యమూలంబునన్. ఈ విధంగా అంతా ఆనందాన్ని పొందారు పట్టణవాసులంతా కూడా. వివాహం సమీపిస్తున్నది. వివాహ సమయం. ఉదయాన్నే తీసుకుని అమ్మాయిని అమ్మవారి ఆలయానికి తీసుకుని వెళ్ళాలి. ముందు కొంతమంది పరిమిత సంఖ్యలో ఆయుధములు ధరించినటువంటి వీరులు పెడుతున్నారు. వారి వెనుక వైపున వారకాంతలు, భోగ స్త్రీలు ఉంటారు. వారు పళ్ళెములలో తినుబండారములు, పదార్థములన్నీ తీసుకుని వారు పెడుతున్నారు. వారి వెనకాల నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ చెలికెత్తి చేయి పట్టుకుని
రుక్మిణీదేవి వెడుతున్నది. ఆమె వెనకాల బ్రాహ్మణ స్త్రీలు వెడుతున్నారు, ముత్తైదువులు. ఆమె వెనకాల బ్రాహ్మణులు కూడా ఉన్నారు. వారి వెనక మిగతా చెలికెత్తెలు, బంధువులు అంతా వస్తున్నారు. అమ్మవారి ఆలయానికి వెళ్ళారు, పూజలు చేయించారు. అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణ స్త్రీలంతా కూడా మంత్రములతోటి పూజ చేశారు. ఈ అమ్మాయి పూజ చేసింది, అమ్మవారికి నమస్కరించుకున్నది. బ్రాహ్మణులకు, ముత్తైదువులకు దంపతి తాంబూలాలు ఇప్పించారు. చక్కగా జరిగింది. అప్పటి వరకు మౌనంగా ఉన్నటువంటి రుక్మిణీదేవి అమ్మవారిని ప్రార్థిస్తున్నది. అమ్మా ఈశ్వరి, నమ్మితి నామనంబున సనాతనులైన ఉమామహేశులన్ మిమ్ము పురాణ దంపతుల మేలు భజింతు కదమ్మా. మేటి పెద్దమ్మ దయాంబురాశివి కదమ్మా, హరింపతి సేయుమమ్మ. నిన్ను నమ్మిన వారికెన్నటికి నాశము లేదు కదమ్మా ఈశ్వరీ. అమ్మా నాకు శ్రీహరిని పతిగా చేయి తల్లి అని ప్రార్థిస్తున్నది లక్ష్మీదేవి. అమ్మవారు పార్వతీదేవిని ప్రార్థన చేస్తూ ఉన్నది. నెమ్మదిగా బయలుదేరింది. గజగమనంతో నడుచుకుంటూ వస్తున్నది. అక్కడ రాజులందరూ కొంతమంది రథం మీద నుండి నిలబడి, కొంతమంది రథం మీద ఉండలేక నేల మీదకి దిగిపోయి అమ్మాయిని చూస్తూ ఉన్నారు. ఈమె మాత్రం అటు ఇటు చూస్తోంది. కృష్ణుడు ఎక్కడా ఇంతవరకు చూడలేదు పాపం ఆయన్ని. కృష్ణుడు వచ్చాడా, ఇక్కడ ఉన్నాడా అని చూసుకుంటూ వెడుతోంది. శ్రీకృష్ణ పరమాత్మ నెమ్మదిగా రథం దిగి నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ అమ్మాయి చేయి పట్టుకున్నాడు. అడ్డు చెప్పలేదు ఈవిడ, ప్రేమించిందిగా. రథం ఎక్కింది, బయలుదేరాడు ద్వారకానగరం వైపుకి. ఒక్కసారి ఉలిక్కిపడ్డాడు జరాసంధుడు మొదలైనటువంటి వాళ్ళంతా కూడా. అరెరే, ఈ అమ్మాయిని యాదవులు తీసుకుపోతున్నారు గొల్లలు. వారి ముందు మన పరాక్రమం ఏం కావాలి? ఇప్పుడు ఈ అమ్మాయిని కనుక మనం రక్షించకపోయినట్లయితే మన పరాక్రమం ఏమవుతుంది? మనం సాటివారిలో ప్రజలందరిలోనూ కూడా లోకువైపోమా అని కవచాలు ధరించారు, అలంకారాలు తీశారు, ఆయుధాలు ధరించారు, వెంటపడ్డారు. యాదవీరులు కూడా వెనక్కి తిరిగి నిలబడ్డారు. రుక్మిణి కొంచెం కంగారు పడింది, భయపడింది. పాపం ఎప్పుడూ యుద్ధం చూడలేదేమో. కృష్ణుడు వంక చూసింది. బాలా, చొచ్చెదరదెయదు వీరులు వృచ్చెదరరిసేన నెల్ల వైరులు పెలుచన్ వ్రచ్చెదరరిసేన నెల్ల వైరులు పెలుచన్నొచ్చెదరును విచ్చెదరును చచ్చెదరును నేడు చూడు జలజాతాక్షి. ఏమీ భయం లేదు బాల, మన యొక్క యాదవీరులు మహాపరాక్రమవంతులు. మా అన్నగారు ఉన్నాడు బలరాముడు, ఇక్కడ శత్రువీరులందరినీ జయిస్తారు అన్నాడు. యాదవీరులంతా విజృంభించారు బలరాముడు నాయకత్వంలో. శత్రువులందరినీ చిత్తు చేసేస్తే జరాసంధుడు మొదలైన వాళ్ళు ఆగలేక పారిపోయి ఒకచోట నిలబడ్డారు. నెమ్మదిగా ఏడుస్తూ వచ్చాడు పాపం శిశుపాలుడు, భార్యను పోగొట్టుకున్న వాళ్ళలాగా. శిశుపాల వచ్చావా? జరాసంధుడు అంటున్నాడు, ప్రాణాలతో బతికే ఉన్నావు కదా నువ్వు. బ్రతుకవచ్చు నొడల ప్రాణంబులుండిన, శరీరంలో ప్రాణాలుంటే బతకవచ్చయ్యా మనం. బ్రతుకు కలిగనేని భార్య కలుగు, బతికుంటే భార్య ఈవిడి కాకపోతే ఇంకో ఆవిడ ఎవరో ఒకళ్ళు దొరుకుతారులేవయ్యా. బ్రతికి తీవు భార్య పట్టు దైవమెరుగు, వగవ వలదు చైద్యా వగవ వలదు. దుఃఖపడకయ్యా శిశుపాల అని ఎవరి దారిని వాళ్ళు వెళ్ళారు. ఇంకా ఈ రుక్మిణీదేవి అన్నయ్య, ఈ యాదవులు మా అమ్మాయిని తీసుకువెడతారా? ఇంతటి పరాక్రమవంతుడైనటువంటి భీష్మక మహారాజు గారు అబ్బాయిని నేనుండగా సారథి రథం పోని అని వచ్చి వేగంగా వచ్చి కృష్ణుడి సమీపానికి వచ్చి 3 బాణములతోటి గాయపరిచాడు. వెంటనే కృష్ణుడు అతను విల్లును ఎక్కుపెట్టి అట్టే పెడితే వింటిని నరికేశాడు. మరొక విల్లు తీసుకుంటే ఆ వింటిని నరికేశాడు. ఎన్ని విల్లులు తీసినా నరుగుతున్నాడు. ఖడ్గం తీస్తే ఖడ్గం నరుగుతున్నాడు. డాలు తీస్తే డాలును నరుగుతున్నాడు.
6 బాణములతోటి గాయపరిచాడు, 8 బాణములతోటి అశ్వములను సారథిని వధించాడు కృష్ణుడు. ఇంకా ఆగక కత్తిడాలు తీసుకుని రథం దిగి వేగంగా కృష్ణుని వైపు వస్తే వాటిని కూడా ఖండించాడు. రుక్మిణీదేవి నమస్కారం చేసింది, మహాత్మా, మా అన్నయ్య అతను, మా తల్లిదండ్రులు ఎంతో సంతోషంగా ఉన్నారు. వాళ్ళ అమ్మాయికి చక్కటి శ్రీహరి శ్రీ మహావిష్ణువు వారికి అల్లుడుగా దొరికాడని, ఆ ఆనందంలో ఉన్న వాళ్ళకి పుత్రశోకం కలిగించవద్దు, నా మొహం చూసి అతన్ని అనుగ్రహించండి అంటే అలాగేనని చెప్పి, బావా ఇలా రా అని దగ్గరికి పిలిచి రుక్మిణి పట్టుకుని బంధించి మీసం సగం గడ్డం సగం జుట్టు అక్కడక్కడ పాయలు పాయలుగా ఓ చిన్న చురిక అని ఉంటుంది, చిన్న కత్తి బొడ్డులో ఉంటుంది, మొల దగ్గర పెట్టుకుంటారు, దాంతో తరిగేశాడు. పాపం సిగ్గుపడిపోయాడు రుక్మి. ఇంతలో బలరాముడు మొదలైన వాళ్ళంతా వచ్చారు. బలరాముడు చూశాడు, కృష్ణ ఇదేం పనయ్యా, కొందరు రిపులని కీడును కొందరు హితులంచు మేలు కూర్చవు, నిజము నీవందరి ఎందును సముడవు, పొందగనేలయ్య విషమ బుద్ధి అనంత. ఆది మధ్యాంతరహితుడైనటువంటి ఓ కృష్ణ, శత్రువులని కొందరికి కీడు చెయ్యవు నువ్వు, మిత్రులని మరికొందరికి మేలు చెయ్యవు, వాస్తవంగా అందరి ఎడలా కూడా సమభావంతో ఉంటావు నువ్వు. ఈ భేదబుద్ధి నీకెందుకు కలిగిందయ్యా? యుద్ధంలో ఓడిపోయిన వాళ్ళని క్షమించి విడిచిపెట్టాలి కానీ ఈ విధంగా అవమానించవచ్చా? ఇంతకంటే వధించడం బెటర్. వధించడం కంటే మరీ దారుణమైనటువంటిది ఈ విధంగా అవమానించడం. బంధువులను ఎవరైనా అవమానిస్తారటయ్యా. అమ్మా రుక్మిణి, నీ భర్త ఇలా చేశాడని నువ్వేమీ మనసులో కష్టపెట్టుకోవద్దు. నీ అన్న తన యొక్క పూర్వజన్మలో చేసుకున్నటువంటి పాపముల వల్లనే ఈ విధంగా కర్మలను అనుభవిస్తున్నాడు. కాబట్టి దుఃఖించవద్దు అంటే కాస్త ఆవిడ ఊరడిల్లింది. రుక్మిణీదేవిని తీసుకుని ద్వారకకు వచ్చాడు. ద్వారకానగరవాసులంతా సంతోషించారు. పందిళ్ళు వేశారు, పన్నీటితోటి నేలంతా తడిపారు, ముగ్గులు పెట్టారు, పోక చెట్లు అరటి బోదెలు కట్టారు, విందులు వినోదాలతోటి చక్కగా గడిపారు. శ్రీకృష్ణుడు రుక్మిణీదేవిని వివాహం చేసుకున్నాడని చెప్పారు పోతన్న గారు. రుక్మిణీదేవి వివాహం జరిగింది. ఒక ఆయన అంటారు, ఒక పండితుడు, ఇక్కడ శ్రీకృష్ణుడు రుక్మిణిని వివాహం చేసుకున్నాడు కనుక ద్వారకకి తిరిగి వచ్చాక ఘనంగా పెళ్ళి బాగా జరిగింది కనుక ఇది ప్రజాపత్య వివాహం అండి, అంతేగాని ఇది రాక్షస వివాహము కాదు, గాంధర్వ వివాహము కాదు అంటారు. అయితే ఆ వివాహ లక్షణాలు చూస్తే పెద్దలు ధర్మశాస్త్రాల్లో 8 విధములైనటువంటి వివాహాలను చెప్పారు. 1 బ్రాహ్మ్య వివాహం, 2 దైవ వివాహం, 3 ఆర్ష వివాహం. ఒక బ్రాహ్మల అబ్బాయిని పిలిచి వేద పండితుణ్ణి బ్రాహ్మలు చేస్తే అమ్మాయినిచ్చి వివాహం చేయడం బ్రాహ్మ్యం అన్నారు. ఒక యజ్ఞం చేస్తూ ఆ యజ్ఞం చేయించినటువంటి ఋత్విక్కుకే అమ్మాయినిచ్చి పెళ్లి చేయడం దైవతం అన్నారు. 2 ఆవులని తీసుకుని ఒక యోగ్యుడైనటువంటి వరుడికి ఇచ్చి అమ్మాయిని వివాహం చేయడం ఆర్షం అన్నారు. 2 ఆవులు తీసుకున్నా 2 లక్షల డబ్బు తీసుకున్నా కన్యాశుల్కంలోకే వస్తుంది కాబట్టి ఇది కూడా పనికిరాదన్నారు, దోషయుక్తమేనన్నారు. 4వది ప్రజాపత్య వివాహం. సాధారణంగా జరిగే వివాహాలన్నీ కూడా ప్రజాపత్య వివాహాలే. ఇయం సీత మమ సుత తవ ధర్మచరీతవా సహ ధర్మచరీతవా. రామచంద్ర, ఈ అమ్మాయి నా కుమార్తె సీత, ఈ అమ్మాయిని నీకు ఇచ్చి వివాహం చేస్తున్నాను, మీరిద్దరూ ఆనందంగా గడపవలసినది అని ఒకరి చేతిలో ఒకరి చెయ్యి పెట్టి మధ్యలో ఈయన చెయ్యి కూడా పెట్టి ఉదకం వదిలి అవి తల మీద చల్లుకున్నది
అది ప్రాజాపత్య వివాహం అన్నారు. ఈ 4 వివాహాలు కూడా బ్రాహ్మణులకి యోగ్యమైనవన్నారు. ఇంకో 2 చెప్పారు, ఆసురము, గాంధర్వము. ఈ 2 కూడా, గాంధర్వము, రాక్షసము క్షత్రియులకు పనికొస్తాయి, బ్రాహ్మణులకు పనికిరావన్నారు. మరి క్షత్రియుడైనటువంటి రాముడు రాక్షసం చేసుకోకుండా ప్రాజాపత్యం ఎందుకు చేసుకున్నాడు అంటే, శ్రీమన్నారాయణుడు కనుక, లోకంలో ఒక సదాచారాన్ని నెలకొల్పాలి కనుక, ఒక మంచి ఆచారాన్ని చూపించాడు ఆయన అన్నారు. ప్రాజాపత్యం అందరూ చేసుకోవచ్చు అన్నారు. ఈ గాంధర్వ వివాహం ప్రేమించి పెళ్లి చేసుకోవడం, ఇంకా మంత్రాలు అవి ఏమక్కర్లేదు. ఈ ప్రాజాపత్య వివాహం ఇప్పుడు చూస్తూ ఉంటాం. ఒక గంధపు చెక్క, కొబ్బరి బొండం చేతిలో పెట్టి ఉదకం చల్లుతారే, ఉదకం పోస్తారే, అవి తల మీద చల్లుకుంటాడు పెళ్లి కూతురు తండ్రి. అది ప్రజాపత్య వివాహం. తర్వాత తల మీద జీలకర్ర బెల్లం పెట్టేది సుముహూర్తం అంటున్నాం అనుకోండి. గాంధర్వ వివాహం ప్రేమించి పెళ్లి చేసుకోవడం, ఇంకెవరి ప్రమేయము లేదు. దుష్యంతుడు వచ్చాడు శకుంతల దగ్గరికి ఆశ్రమానికి, కణ్వ మహర్షిని చూద్దామని. క్షత్రియ కన్యా అని తెలిసింది. నేను నిన్ను వివాహం చేసుకుంటాను అన్నాడు. మా నాన్నగారు వచ్చే వరకు ఆగండి కొద్దిసేపు అంది. ఇంకా దీనికి ఎవరి ప్రమేయం లేదు, నీ యందు నా మనస్సు లగ్నమైంది, నేనంటే నువ్వు ఇష్టపడుతున్నావు, ఇప్పటికిప్పుడు పెళ్లి చేసుకోవడమే అన్నాడు. అంగీకరించింది ఆవిడ. అది గాంధర్వం. అది గాంధర్వం. రుక్మిణీదేవి శ్రీకృష్ణుని చేసుకున్న వివాహం కూడా గాంధర్వ వివాహమే. ఇక రాక్షస వివాహం, స్వయంవరం జరుగుతూ ఉంటే వెళ్ళడం, బలవంతంగా ఎక్కించుకుని రథం మీద తీసుకొచ్చి అమ్మాయికి ఇష్టం ఉన్నా లేకపోయినా పెళ్లి చేసుకోవడం. భీష్ముడు వెళ్ళాడు. అంబా, అంబిక, అంబాలిక కాశీరాజపుత్రికలు 3. పాపం ఆ అంబ సాల్వదేశపు రాజుని సాల్వుణ్ణి ప్రేమించింది, పెళ్లి చేసుకుందాం అనుకుంది. వాళ్ళ నాన్నగారు కూడా ఇష్టపడ్డాడు, చేద్దామనే అనుకుంటున్నాడు. ఈయన బలవంతంగా తీసుకొచ్చాడు. నేను ఆయన్ని ప్రేమించాను అంటే సగౌరవంగా పంపించి అంబికా అంబాలికల్ని తమ్ముడైనటువంటి విచిత్రవీర్యుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. అంటే తమ్ముడు కోసం అన్నగారు కూడా వెళ్ళొచ్చు అన్నమాట, పెళ్లి కొడుకే వెళ్ళక్కర్లేదు. ఇంకా శత్రురాజులంతా యుద్ధానికి వస్తారు. ఇలా తీసుకెళ్తుంటే చూస్తూ ఊరుకోరగా జరాసంధుడు, శిశుపాలుడు మొదలైన వాళ్ళు వచ్చారు కదా, వాళ్ళందరినీ కూడా ఓడించి తీసుకురావాలి, అవసరమైతే ఓడించాలి. అలాగే అర్జునుడు కూడా మత్స్యాంతరాన్ని కొట్టిన తర్వాత రాజులంతా యుద్ధానికి వస్తే బ్రాహ్మణ మధ్యలో దూరాడు ద్రుపదుడు. అప్పుడు భీముడు, అర్జునుడు యుద్ధం చేసి ఓడించారు వాళ్ళని. అది అందులో ఉన్నటువంటి లక్షణం. ఇంకా 2 ఉన్నాయి, ఆసురము, పైశాచము. అది ఎవరూ చేసుకోకపోవడం మంచిది. ఆసురం కూడా కొంతవరకు పర్వాలేదు, కానీ ఆసురం అంటే బలవంతంగా ఎత్తుకొచ్చి పెళ్లి చేయడం, కొట్టి పెళ్లి కూతురు తల్లిదండ్రులని ఇంకా బంధువుల్ని, వీలైతే పెళ్లి కూతురుని కూడా కొట్టి, ఇది రాక్షసం అన్నారు. రాక్షస వివాహంలో ఏడుస్తున్న అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేయడం. ఆసుర వివాహం నిద్రపోతున్న అమ్మాయిని, శశిరేఖని బలవంతంగా నిద్రపోతున్న అమ్మాయిని తీసుకెళ్ళాడు. ఆ అమ్మాయిని తీసుకెళ్ళి పెళ్లి చేసుకోవడం. అందరూ వచ్చారు, రాజులంతా వచ్చారు, కురుదేశం నుంచి, విదర్భ దేశం నుంచి కూడా వచ్చారు. కానీ భీష్ముడు వచ్చి ఉండడు. వచ్చినా కూడా ముందు వరుసలో కూర్చోవడమే కానీ ఇయం సీత మమసుత అన్నట్టుగా ఉదకం వదిలినట్టు జరిగి ఉండదు. అయితే ఒక్కొక్క దాంట్లో 2-3 లక్షణాలు ఉంటాయి. రుక్మిణీ కళ్యాణంలో కొంతవరకు గాంధర్వం, కొంతవరకు రాక్షసం ఉంటే ఇది కూడా ప్రాజాపత్యం కూడా ఉండి ఉండవచ్చునని మనం చెప్పుకుంటే సమస్య లేదు. రాజీవలోచనుడు హరి రాజసమూహముల గెలిచి, రాజీవలోచనుడు హరి రాజసమూహముల గెలిచి, రాజసమొప్పన్ రాజితయగు తన పురికిని, రాజానన తెచ్చే బంధురాజిను తింపన్. బంధువులంతా కూడా మెచ్చుకుంటూ ఉండగా, పొగుడుతూ ఉండగా, ప్రశంసిస్తూ ఉండగా, కీర్తిస్తూ ఉండగా, శ్రీ మహావిష్ణువు యొక్క అవతారమైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఈ రుక్మిణీదేవిని
ద్వారకకు తీసుకువచ్చాడు. మొదటి భార్య ఈవిడ. తర్వాత చెప్పాం ఇంకా కొంతమందిని. నరకాసురుణ్ణి వధిస్తే ఆయన బంధించి ఉంచిన వారు 16,000 మంది రాజకన్యలు ఉన్నారు ఆయన అధీనంలో. హాయిగా మీరు ఇంటికి వెళ్ళండి అంటే మేము ఎక్కడికి వెళ్ళం, మీ ఇల్లే మా ఇల్లు అన్నారు. కానివ్వండి రండి అన్నాడు. వారు 16,000, మొత్తం 16,008 మంది భార్యలని చెబుతారు శ్రీకృష్ణ పరమాత్మకి. ఇంకా అనేక వృత్తాంతాలు శ్రీకృష్ణ పరమాత్మకి సంబంధించినవి దశమస్కంధంలో చెప్పారు. అంతా అయిన తర్వాత, స్కంధం అంతా అయిన తర్వాత పరీక్షణ్ మహారాజుతో సుఖమహర్షి అంటాడు, మనుజేంద్రోత్తమ ఏను నీకు త్రిజగన్మాంగల్యమై ఒప్ప చెప్పిన ఈ కృష్ణ కథా సుధారసము సంప్రీతత్ములై భక్తి గ్రోలిన పుణ్యాత్ములు కాంతురిందు సుఖముల్ నిర్ధూత సర్వాహులై సమస్త పాపాలు కూడా పోతాయి వాళ్ళకి. అనయంబున్ ఎవరైతే భక్తితో ఈ భాగవతం యొక్క కథా విధానాన్ని, శ్రీకృష్ణ పరమాత్మ యొక్క లీలా విశేషాలని, కృష్ణ కథా సుధా వింటారో భక్తిభావంతో, అటువంటి వారి పాపములన్నీ కూడా నశిస్తాయి. అంతమందు అనయంబున్ తుదిగంతురు అచ్యుత పదంబైనట్టి కైవల్యమున్ వారికి మోక్షం లభిస్తుందట అని ఫలశ్రుతి చెప్పారు. ఈ విధంగా నాకు లభించినటువంటి ఈ 7 రోజుల కార్యక్రమంలో నాకు చక్కటి అవకాశం లభించింది. రంగనాథ స్వామి వారి సన్నిధానంలో భక్తిభావంతో చెప్పేటటువంటి అవకాశం. వచ్చినటువంటి శ్రోతలు కూడా చాలా భక్తిగా కూర్చొని వింటున్నారు. నాకు అవకాశం ఇచ్చినటువంటి శ్రీనివాస రంగరాజన్ గారికి, శ్రీనివాస రామానుజన్ గారికి, వారి భార్య గారు కూడా రోజు వచ్చి శ్రద్ధగా విన్నారు. ఇక్కడ ఉన్నటువంటి అర్చక స్వాములు ఇరువురికి కూడా బహుధా శతధా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను చదువుకుని గుర్తుపెట్టుకుని మీకు అప్పచెప్పిన దానిని శ్రద్ధగా విన్నటువంటి మీ అందరికీ కూడా ముఖ్యంగా మీకు ధన్యవాదాలు. ఎందుకంటే మీరు లేకపోతే ఇక్కడ ఈ కార్యక్రమం నడవదు. మరొక పర్యాయం అవకాశం రావాలని ఎక్కడికైనా వెడితే పునర్దర్శన ప్రాప్తిరస్తు అనుకుంటూ ఉంటాను. మళ్ళీ రావాలి, ఆ శ్రీ రంగనాథస్వామి వారి దర్శనం చేసుకోవాలి, మీ అందరి దర్శనం చేసుకోవాలి. ఏదైనా మరొక ఇతివృత్తం ఉన్నదాన్ని నాకు అవకాశం ఇస్తే మళ్ళీ చెప్పాలని కోరుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు, ఇది నా 80వ ఉపన్యాసం. ఇది 80 పూర్తి చేసుకున్నాను ఈ రోజుతోటి. రేపే మళ్ళీ 81వది. చాలా దూరం వెళ్ళాలి రాత్రి బయలుదేరి. ఆ విధంగా వచ్చిన మీ అందరికీ ధన్యవాదములు. ఈ రూపంగా కొద్దిమంది పరిచయం అవుతారనేటటువంటి కోరికతోటి నేను చదువుకున్నది నలుగురికి చెప్పాలి. ఇదే నాకు తెలిసినటువంటి భక్తి ప్రచారం, ధర్మ ప్రచారం అనుకుంటూ ముగిస్తున్నాను. స్వస్తి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ. దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः. అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः. అధనాः సధనాः సంతు జీవంతు శరదాం శతం. స్వస్తి.